శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం సుందరకాండలోని 14వ భాగంలోని సీతమ్మ వారు అనుమానపడుతూ ఉంటే ఆంజనేయుడు తన స్వరూపాన్ని చూపించారన్నమాట కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయతేనైవ వదదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమత్తిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు 15వ భాగం. ఆంజనేయుడు తన స్వరూపాన్ని సీతకై నమ్మకం కలిగేటట్లుగా చెప్తున్నారన్నమాట. ఆంజనేయుడు అగ్నిహోత్రంతో సమానుడైన సీత ఎదుట నిలబడ్డాడు. అప్పుడు ఎర్రని ముఖము, వజ్రములను పోలు నఖములు, ద్రంశలు కలిగి మహాబలుడగు హనుమ పర్వతము వలె ఒప్పుచుండెను. హనుమ సీతమ్మతో పర్వతవన ప్రాంతాలతో ప్రాకార తోరణములతో రావణునితో కలిపెయ్యి లంకను మోసుకొని పోవుటకు నాకు శక్తి కలదు. శోకమును విడిచిపెట్టుము, బుద్ధిని దృఢముగా నుంచుకొనుము, ఉపేక్షాభావమును వదులుము, రామలక్ష్మణులు నిన్ను చూచి శోకరహితులగునట్లు చేయుము అని పలికి. అప్పుడు సీత భయంకరమగు మారుతి పుత్రుని చూచి, ఓ మహాకపీశ్వర, నీ బలమును నీ శక్తిని నేను ఎరుంగుదును. వాయువు వంటి గమనము, అగ్ని వంటి తేజస్సు కలవాడవు. సామాన్యమైన వానుడైనచో సముద్రమును దాటి దక్షిణ తీరమున ఉన్న ఈ లంకను చేరలేడు. నీవు సముద్రమును దాటి వెళ్ళగలవని, నన్ను తీసుకొని వెళ్ళగలవని కూడా నేను ఎరుగుదును. కానీ ఓ కపిశ్రేష్ఠ, వాయువేగముతో సమానముగా నీ వేగము నన్ను మోహపెట్టును. ఆకాశంపై నీవు పోవుచున్నప్పుడు ఆ వేగముతో పైనుండి సముద్రమును చూచి భయపడి నేను క్రిందకు పడవచ్చును. అందుచే నీతో నేను వచ్చుట తగదు. అంతేకాదు, సముద్రంలో పడిన నన్ను క్రూరమగు జంతువులు తినివేయును. నీతో రాకుండుటకు వేరొక కారణము కూడా కలదు. నన్ను రక్షించి నీవు ఎగురుచున్నప్పుడు నీ ప్రాణమునకు కూడా ప్రమాదము సంభవించవచ్చును. నన్ను హరించుకొని పోవుచున్నావని చూచి దురాత్ముడగు రావణునిచే ఆజ్ఞాపింపబడిన క్రూర రాక్షసులు నిన్ను వెంటాడుదురు. ఆయుధములను దాల్చి వారు వెంటాడగా రక్షింపదగిన నాతో పాటు నీకును జీవిత సంశయము ఏర్పడును. ఏమియూ ఆధారము లేని ఆకాశమునందు సాయుధులకు అనేకులతో నిరాయుధుడవు నీ ఒక్కడవు ఒక వంక యుద్ధము చేయుచుండవలెను, ఒక వంక నిన్ను కాపాడుకొని చుండవలెను. ఇది సఖ్యమగునా అని సీతమ్మ అడిగింది. క్రూరకర్ములకు రాక్షసులతో నీ యుద్ధము చేయుచుండగా భయముచే నేను నీ వీపుపై నుండి క్రిందకు పడవచ్చును, లేదా
బలవంతులు భయంకరులు నగు రాక్షసులు నిన్ను యుద్ధములో ఓడింపవచ్చును. నీవు యుద్ధము చేయుచుండగా కింద పడిన నన్ను పాపాత్ములు రాక్షసులు పట్టుకొని మరలా తీసుకొని పోవచ్చును. యుద్ధములో జయపరాజయములు నిశ్చయముగా నుండవు కదా, అందుచే నేనైనను చనిపోవచ్చును. అట్లయిన నీవు చేసిన ప్రయత్నమంతయు వ్యర్థమగును. కాక మరో విషయం, నీవు రాక్షసులందరూ చంపి నన్ను తీసుకొని పోగల సమృద్ధుడవే అయినను నీవు రాక్షసులను చంపినచో రాముని కీర్తి మాసిపోవును. నీ చేతి నుండి బలాత్కారముగా నన్ను లాగుకొని పోయి నీవు కానీ వానరులు కానీ రామలక్ష్మణులు కానీ గుర్తించుటకు వీలు లేని చోట నన్ను దాచి వేయవచ్చును. ఎవరు? రావణాసురుడు. ఇంకోసారి అన్నమాట. దానిచే నా కొరకు నీవు చేసిన ప్రయత్నమంతయు వ్యర్థమగును. నీతో నేను వచ్చుట కంటే రాముడు నీతో వచ్చుట చాలా మేలు. రాముడు సోదరులు రాజకులమంతయు కూడా నాపై ఆధారపడి బ్రతికియున్నారు. నేనేమైనా అయినచో వారందరూ వానరులతో సహా ప్రాణములను విడుదురు. మరి ఒక విషయము, నేను పతివ్రతను, అందుచే రాముని శరీరమును తప్ప మరి ఒక పురుషుని శరీరమును సృజింపను. ఆనాడు రావణుని శరీరమును బలాత్కారముగా సృజింపవలసినది వచ్చినది, కానీ ఆనాడు నేను నా స్వాధీనంలో లేను, అందుకే సృజింపవలసి వచ్చింది. రాముడు బంధువులతో కూడా రావణుని చంపి నన్ను లంక నుండి స్వయముగా తీసుకుని వెళ్ళుట ఆ రామునకు తగునని చెప్పుము. రాముని పరాక్రమములను ఎన్నింటినో నేను వెంటిని చూచి తిని. దేవ గంధర్వ భుజంగ రాక్షసులెవ్వరూ యుద్ధములో అగ్నిహోత్రము వలె ఉన్న రామలక్ష్మణులతో కూడిన రాముని చూచి ఓర్వగలరు అన్నారు. అందుచే ఓ వానరశ్రేష్ఠ, లక్ష్మణునితో వానర సేనా నాయకులతో రాముడిచ్చటకు వచ్చునట్లు చేయుము. రాముని గూర్చి శోకముచే కృషించిన నన్ను సంతోషమునందు దానినిగా చేయుము అని ఆంజనేయునితో చెప్పింది. సీతమ్మ చెప్పిన మాటలు విని వాక్య విశారదుడకు హనుమ సంతుష్టుడై ఇట్లు చెప్పాను. అమ్మా, నీవు చాలా యుక్తముగా మాట్లాడితివి. స్త్రీ స్వభావమునకు పాతివ్రత్యమునకు వినయమునకు తగినట్లు పలికితివి. స్త్రీవైన నీవు సముద్రమును దాటుట శక్యము కాదు, అది యుక్తమే. నాపై కూర్చుండి వచ్చినప్పుడు జరిగే ప్రమాదములన్నీ నీవు చెప్పితివి, అవి యుక్తమే. అవి స్త్రీ స్వభావమునకు తగియున్నవి. వినయముతో పాతివ్రత్యమునకు తగినట్లు రాముని కంటే ఇతర పురుషులను శరీరమును సృజించను అని చెప్పితివి. మహాత్మునకు రాముని భార్యవకు నీకు ఆ మాట తగును. నీవు తప్ప వేరొకరెవ్వరూ ఇట్టి మాట పలకగలరు, అదే ఇట్టి మాట పలకగలరు అని క్వశ్చన్. అంటే నువ్వు తప్పించి ఇలాంటి మాటలు ఎవరు కూడా చెప్పలేరమ్మా. నిజమే కదా, అంతటి భయంకర స్థితిలో ఏ స్త్రీ అయినా నేను తీసుకెళ్తాను అంటే రావడానికి సిద్ధంగా ఉంటుంది కదా. సీతమ్మ తల్లి వేరు. నీవు చెప్పిన మాటలు, నీ వద్ద నేను చూచిన చేష్టలు అన్నీ రామునితో చెప్పేదను. రామునికి ప్రియము చేయవలనను తలంపుతో ప్రేమచే అనేక కారణముల నిన్ను నాతో తీసుకొని పోదునని పలికితిని. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లంక ప్రవేశించుటకు శక్యము కానిది, సముద్రము దాటుటకు వీలు కానిది, నాకు నిన్ను దాటింపగల సామర్థ్యం ఉన్నది అని అట్లు పలికితిని. ఇప్పుడే నిన్ను రామునితో కలుపవలనని కోరితిని. అంటే రాముని యందున్న ప్రేమ చేతను భక్తి చేతను అట్లు పలికితిని గాని వేరొకటి కాదు. నాతో వచ్చుటకు నీకు ఇష్టము లేనిచో రాముడు గుర్తింపగల అభిజ్ఞానము నొసంగుము అని ఆంజనేయుడు అడిగాడు అని హనుమ అడుగగా సీత కన్నీటితో స్వరము గద్గదము కాగా ఈ క్రింది మాటలను పలికెను. రామునకు నన్ను జ్ఞాపకము చేయుటికి ఇది మంచి గుర్తు. ఈ కథను నేను చెప్పినట్లు రామునితో చెప్పు. చిత్రకూట పర్వతము యొక్క ఈశాన్య దిక్కున ఉన్న ఒక సమీప పర్వతమునందు తాపసాశ్రమము కట్టుకొని నివసించుచుంటిమి కదా. మందాకిని నదికి సమీపంలో ఉన్న ఆశ్రమ ప్రదేశమున నివసించుచు నానా విధములకు పుష్పములతో పరిమళించుచున్న ఉపవనంలో విహరించి అలసిన దాననై నేను రాముని తొడపై పరుంటిని. అప్పుడు అచ్చట ఎండబెట్టిన మాంసపు నందాసక్తి గల కాకి ఒకటి వచ్చి ఆ మాంసమును కొరికెను. అప్పుడు నేను మట్టి బిడ్డతో దానిని కొట్టి తిని. అది నా మీదకెగిరి గుండెలపై గీరుచూ అచ్చటనే పొంచియుండను. మాంసమును తినుట మాత్రము మానలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి దాన్ని కొట్టుటకు మొలనూలు తీయబోవుచుండగా రామునకు తెలివి వచ్చి నా వైపు చూచెను. అప్పుడు పక్షిపై కోపము తెచ్చుకుంటునని స్వామి అపహసించగా నేను సిగ్గుపడి తిని.
మాంసమునందాసగల కాకి మరలా నన్ను గీరుచుండగా కూర్చుండన రాముని చేరి ఒడిలో పరుంటిని. కాకిపై కోపం వచ్చిన నన్ను స్వామి ఓదార్చను. ఆ కాకి పెట్టుచున్న బాధ కోరవలేక కన్నుల నీరు వచ్చి కోపం వచ్చి రామునికు కనపడకుండా చేసుకొనవల్లని తుడుచుకొనుచుండగా స్వామి కనిపెట్టాను. ఆ కాకి పెట్టెడి బాధ చే దాన్ని వారించుకొనుటకు యత్నించి అలసి రాముని ఒడిలో నేను పరుంటిని. కొంతసేపైన తరువాత రాముడు నా ఒడిలో పరుండెను. నేను మేల్కొని కూర్చుండుటను చూచి కాకి మరలా ఎగిరి నా వక్షస్థలమున గోళ్లతో గీరెను. నా గుండెల నుండి పడిన రక్త బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అన్నారు. ఆ కాకి ఎక్కువగా బాధ పెట్టుచుండగా సుఖముగా నిద్రపోవుచున్న శ్రీమంతుడగు రాముడు నాచే మేల్కొల్పబడెను. అంటే ఏ విధంగా నా వల్ల ఆయన మేల్కొన్నారు అంటే, కాకి మరి గీరేస్తుంది కదా, ఆ రక్తం అతని ఒంటి మీద పడి ఆయనకి తెలివి వచ్చిందనమాట. ఈ శ్లోకంలో శ్రీమాన్ సుఖసుప్త అని రాముడు నిద్రపోవుచున్నప్పటి అందమును చూచి సీత శ్రీమాన్ అనెను. నిద్రాకాలమున రాముని సౌందర్యము అధికముగా నుండును. దానిని చూచి ఆనందించేవారు విశ్వామిత్రుడు సీత కదా. విశ్వామిత్రుడు రాత్రిపూట రాముడు ఆ పచ్చిక బయల మీద నిద్రపోతుంటే అలాగా ఆయన సౌందర్యాన్ని చూస్తూ గడిపేవారన్నమాట. ఆ ఆనందమును చూచి సీత శ్రీమాన్ అనెను. కాకి బాధ భరించలేక ఇంతటి సౌందర్యానుభవమును పోగొట్టుకొని మేల్కొల్పి తినే శత్రువులను నిరసించుటకు స్వామి మేల్కొనవలెనా? నిద్రించుచున్నను నిరసింపగలడు. సుఖసుప్త పరంతప సుఖముగా నిద్రించుచున్నను పరులను తప్పింపచేయువాడు అట్టివాడు నిష్కారణముగా నాచే మేల్కొల్పబడినా అని బాధపడింది. అప్పుడు రాముడు మేల్కొని స్తనముల యందు గీరబడి ఉన్న నన్ను చూచి సర్పం వలె కోపం గలవాడై ఇట్లనెను. ఎవడు నీ వక్షస్థలమును గాయపరిచినాడు? 5 తలలు గల పాముతో ఎవడాటలాడుచున్నాడు అన్నారు. అని అటునిటు చూచుచుండగా కాకి రాముని కంటబడెను. దాని గోళ్లకు రక్తమంటి ఉండెను. ఆ కాకము ఇంద్రుని కుమారుడు, వాయువుతో సమానమైన వేగము కలవాడు. ఆ వాయసమునందు కోపము కలిగి, అంటే వాయసమునందు అంటే వాయు సమానపుతుడు అలాంటి వాడి మీద అన్నమాట. కోపము కలిగి రాముడు కూర్చుండిన ఆసనము నుండి దర్భను తీసి బ్రహ్మాస్త్రమున అభిమంత్రించి వాయుసముపై వదలెను. అది ఆకాశమున కాకిని వెంటాడుచుండెను. ఆ బ్రహ్మాస్త్రము వెంటాడుచుండగా రక్షకులకై అన్వేషించుచు ఆ కాకి అన్ని లోకములను సంచరించెను. తండ్రి ఇంద్రుడు గాని దేవతలు గాని మహర్షులు గాని ఎవ్వరునూ ఉద్యమింపలేదు. 3 లోకములను తిరిగి మరలా రామునే శరణు పొందినది. ఇక్కడ తత్వదీపిక. కాకము తెలిసి శరణు పొందలేదు. వేరొక దిక్కు లేక రాముడున్న చోటునికి వచ్చిపడుట కూడా శరణాగతియే అన్నారు. అంటే పరమాత్మ మీద నమ్మకం లేకపోయినా, ఎవ్వరూ రక్షించకపోతే అందరూ అని చెప్తారు కదా, పరమాత్మ రక్షకుడని. ఆ నమ్మకంతోనైనా సరే, వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళినా సరే అక్కడ శరణాగతే అవుతుంది అని ఇక్కడ చక్కగా చెప్పారన్నమాట. మనసులో భగవానుడే ఉపాయం అని భావించుట, నోటితో అనుట, చేతితో నమస్కరించుట, లేదా భగవానుడున్న చోటుకు వచ్చి పడుట కూడా శరణాగతియే అగును. శరణాగతులను రక్షించుట యందు సాధువు రాముడు. తన ఎదుట నేలపై పడిన కాకిని చూచి శరణాగతుడని భావించి కృపతో రాముడు కాపాడెను. 3 లోకములలో ఎచ్చటను సౌఖ్యమును పొందలేక మరలా రామునే శరణు పొందెను. అప్పుడు ఆ కాకిని చూచి రాముడు, ఇది బ్రహ్మాశ్రము, వ్యర్థమగుటకు వీలు కాదు, ఏమి చేయవలనో చెప్పు అనెను. అప్పుడు ఆ కాకి, నా కుడి కంటిని నీ బాణమునకు గురి చేయము అని ప్రార్థించను. అప్పుడు రాముడు దాని కుడి కంటిని ఆ అస్త్రముచే పోగొట్టి దాని ప్రాణమును రక్షించెను. అప్పుడు ఆ కాకము రామునకు దశరథునకు నమస్కరించి రాముని వద్ద సెలవు తీసుకుని తన స్థానమును కేగెను. నా కొరకొక కాకి యందు బ్రహ్మాసమును ప్రయోగించితిరే, ఈనాడు నన్ను దొంగిలించి తెచ్చిన రావణని ఊరకుంటిరేలా అని అడిగి తినని చెప్పుము అని సీతమ్మ అంది. ఈ కథలో సీతమ్మ తాను రక్షింపదగిన దానని
దగిన దాననని రామునకు గుర్తు చేశానమాట. అంటే ఆఫ్టర్ ఆల్ చిన్న కాకి మీదే అంత బ్రహ్మాస్త్రం వేశారు కదా, ఏమిటి అది చిన్న గాయం పరిచడంలో, అలాంటిది రావణాసురుడు నన్ను తెచ్చేసి ఇన్ని కష్టాలు పెడుతున్నాడే, ఎందుకు ఇంకా నన్ను రక్షించటం లేదు అని అడుగు అని చెప్పిందనమాట. దేవతలు రావణ వధకు రాముడు ఉద్యుక్తుడగుటకు అతనికి ఎట్లు కోపం వచ్చునా అని పరీక్షించుటకు కాకిని పంపిరి. అంటే సీతమ్మ మీద రాముల వారికి ఎంత ప్రేమ ఉంది, ఆయన కోపం ఎటువంటిది ముందు తెలుసుకోవాలి కదా, అందుకనే ఆయనకి చిన్న పరీక్ష పెట్టారనమాట. ఈ కాకము సీతనే హింసించను. చివరకు రామునకు కోపం వచ్చి దానిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించను. పట్టణమునకు దూరమైనను తల్లిదండ్రులకు దూరమైనను రాజ్యమే పోయినను రామునకు కోపము రాలేదు. కానీ సీతమ్మను హింసించినంత మాత్రమున చంపవలనంత కోపం వచ్చెను. దేవతలు దీన్ని కనిపెట్టి సీతాదేవిని రావణునిచే అపహరింపజేసేరి అన్నారు. మనం నారాయణీయంలో కూడా ఈ శ్లోకంలోనే చెప్పారన్నమాట. అంటే రాములు వారికి రాములు వారు రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళిపోతే రాములు వారు అనుకున్నారట, నాకు మంచి అవకాశము దొరికింది అని. ఎందుకంటే రావణ్ణి చంపడానికి ఏదో ఒక కారణం కావాలన్నమాట. అన్ని కారణాల వల్లే కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయండి యథార్థము. ఏ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కార్యాకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అని భగవద్గీతలో చెప్పారు. అవునా, సుఖ దుఃఖానాం భోక్తు రుచ్యతే, హేతు భోక్తు రుచ్యతే అన్నమాట. అంటే ఏది కారణం లేనిదే, ఏది సుఖ దుఃఖాలు అనేవి కలగవన్నమాట మనిషికి. హేతువు ఏమిటి అంటే ప్రకృతి అన్నారు ఇక్కడ. ప్రకృతి అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? వాసనలు, ఆలోచనలు, అంతే కదా, అందుకు తప్పించి ఏం లేదు. రావణుని చంపుటకై నన్ను లంకలో ప్రవేశపెట్టితివి కదా, రావణుని చంపి నన్ను తీసుకుని వెళ్ళుట కర్తవ్యము, అది ఏ అవతార ప్రయోజనము కదా, దాన్ని విస్మరించితివా అని సీత ఇందు గుర్తు చేశాను. అంటే సీతమ్మకు కూడా తెలుసు నేను ఇక్కడ రావడానికి కూడా రావణ సంహరణార్థమే అని. ఈ కథలో సీతమ్మ కాకమును వారించుటకు తాను 2-3 సార్లు ప్రయత్నము చేయును, కోపము తెచ్చుకొనును, మొలనూలులాగి విసరబోవును, కాకి మరల పొడుచుచుండును, రాముడు ఉపేక్షించి నవ్వుచుండును, కానీ కోపము తెచ్చుకొనుడు. ఎందుకంటే మనం చేస్తున్నంత వరకు పరమాత్మ ఏమీ చెయ్యరు అనేది స్పష్టం. ఎప్పుడైతే శరణాగతి కోరుకుంటారో అప్పుడు పరమాత్మ బాధ్యతని వహిస్తారన్నమాట. కాకిని వారింపడు. చివరకు సీత తన ప్రయత్నమును మాని రాముడు ఒడిలో చేరియుండెను. అప్పుడు కాకి సీతమ్మను పొడవగా రాముడు లేచి కోపగించి కాకిపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. తనను రక్షించుకొనుటకు తాను ప్రయత్నము చేసినంతసేపు రాముడు ఉపేక్షించును. తాను ప్రయత్నమును విరమించునప్పుడు భగవంతుడు విరోధులను తొలగించి రక్షించును అనే విషయము కాకాసుర వృత్తాంతములో తెలిసినది కదా అని సీతమ్మ నేడు తన ప్రయత్నమును తాను విడిచి రాముడే రక్షకుడని ఉండెను. అట్లున్నప్పుడు రక్షింపవలసిన బాధ్యత వానిదే అని గుర్తు చేయుటకు సీతమ్మ ఈ కథను పేర్కొనెను. సీతమ్మ మరలా హనుమతో ఇట్లు చెప్పుచున్నది, అట్లు కాకి యందు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన నీవి నాడు నా యందు కృప కలిగి పాలింపుము. నీవు సర్వోత్తముడు కదా, నాథుడు కలిగియుండియు అనాథవలేనున్న నన్ను చూచుట ఊరకుండుట నీకు తగదు. వెనుక నీతో కలిసి ఉన్నప్పుడు నీకు అభిమతమగు ధర్మమేది అని నేనడుగగా ఆనృశంస్యం పరో ధర్మ అని నువ్వు చెప్పావు. సుందరకాండలో 38లో 41వ శ్లోకం. పరుల దుఃఖమును చూచి ఓర్వలేకుండుటయే నాకు పరమధర్మము. అది అనృశంస్యం పరోధర్మ అంటే పరుల యొక్క బాధని ఓర్చలేకపోవడం అన్నమాట. అదే నాకు పరమధర్మము అని మీరు చెప్పితిరి కదా, అట్టి వారు ఇప్పుడు నా దుఃఖమును చూచుచూ ఊరుకుంటిరేలా అని అడిగానని చెప్పింది. స్వామి, మీరు మహావీరులని, మహోత్సాహులని, మహాబలశాలురని ఎరుంగుదును. సముద్ర పరివేషితమగు భూమిని భరించువారు మీరని ఎరుంగుదును. అట్టి మీరు ఈ రాక్షసుల యందు అస్త్రమును సంధింపకుండుటకు కారణమేమి
గంధర్వులు కానీ, అసురులు కానీ, మరుత్తులు కానీ, నాగులు కానీ యుద్ధములో మీ వేగము నోర్చుటకు సమర్థులు కారు అని పలికితినని చెప్పుము. పరాక్రమగల రామునకు నన్ను చూడవలనను సంభ్రమమే అన్నచో తీక్షములగు బాణములతో రాక్షసుల నేల చంపడు. అన్నగారి ఆజ్ఞను పాటించి లక్ష్మణుడైనను ఏలనను రక్షించరాడు. వాయువు, అగ్ని వంటి తేజస్సు గల ఆ పురుష శ్రేష్ఠులిద్దరూ సమర్థులయ్యుండియు నన్నేల ఉపేక్షించుచున్నారు. దేవతలు కూడా వారిని శనకలేరు గదా అని తల్లి అంటోంది. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ సమర్థాపి తౌయన్మాన్ నావేక్షేతే పరంతపౌ అన్నారు. అంటే సమర్థులైనను రామలక్ష్మణులు నన్ను ఉపేక్షించుచున్నారని ఏదో పాపము నాదే తెలియనిదో తెలిసినదో చిన్నదో పెద్దదో ఉండవలెను అని, అంటే ఉండవలెను. అదే మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ, అంటే చిన్నదో పెద్దదో ఏదో ఉంటుంది, ఇందులో సంశయం లేదు. సమర్థావపి యున్మాన్, అంటే మీరిద్దరూ సమర్థులై ఉండియు నావేక్షేతే పరంతపౌ అవునా, ఎందుకు నన్ను రక్షించటం లేకున్నారు అని అనుకుంది తల్లి. ఇంతవరకు సీతమ్మ రాముడు రక్షింపకుండుటకు రాముని పోలేకపోవుటయే కారణమని అనుకుంది. కానీ ఇప్పుడు తన పాపమే కారణమని ఆమె భావించుచుండెను. భగవంతుడే ఉపాయమని విశ్వసించి ఉన్నవారు తమకు కష్టములేమైనా వచ్చినప్పుడు భగవంతుని దూషించుట, దెప్పుట చేయరాదు అన్నారు. ఇది మన ప్రారంధం అనుకోవాలి. అంతేగాని ఇన్ని చేస్తున్నా, ఇన్ని వ్రతాలు చేసినా, ఇన్ని యజ్ఞాలు చేసినా, ఇన్ని యాగాలు చేసినా ఎందుకు పరమాత్మ నన్ను కరుణించట్లేదు అని పరమాత్మని ద్వేషించకూడదనమాట. దెప్పుట చెయ్యరాదు. ఆ కష్టములు వచ్చుటకు తాము చేసిన పాపమే కారణమనియు భగవంతుడు ఆ కర్మ అనుభవింపజేసి తనను చేర్చుకొనుటకే అనుగ్రహించుచున్నాడని భావించవలెను. అందుకని కృష్ణయ్య అన్నారు కదా, దేనికి నేను కర్తను కాను. అవునా, ఎవరి పాప పుణ్యాలు ఎవరి చేసిన వాళ్ళే అనుభవిస్తారు. వాటన్నిటినీ దాటాక నేను రక్షిస్తాను. అంటే మంచి మార్గంలో పడి, ఇవన్నీ కూడా నేను చేసిన వాటికి నాకు ఫలమే అని అనుకున్న వాళ్ళని నేను రక్షిస్తాను అని అనమాట. ఇట్లే సీతమ్మ తాను అనుభవించుచున్న కష్టమునకు తన పాపమే కారణమని ఇప్పుడు అనుకొనుచున్నది. కొద్దియో గొప్పయో నా పాపమే కారణము అనుటలో కొద్ది గొప్ప అను రెండు పాపములను పేర్కొనెను. ఇవి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందు కొద్ది పాపము భగవద్ అపచారము, గొప్ప పాపము భాగవత్ అపచారము అన్నారు. భగవంతుని కంటే కూడా భాగవతుని అది గొప్ప అపచారం అట. వాళ్ళని దూషించిన, వాళ్ళకి కష్టం కలిగించిన, ఏది చేసినా కూడా గొప్ప పాపం అన్నమాట. పాపాల్లో రెండు పాపాలు, ఒకటి భగవదపచారం, భాగవతాపచారం అన్నారన్నమాట. భగవంతుని విషయంలో చేసిన తప్పు కంటే భగవద్భక్తుల విషయంలో చేసిన తప్పు పెద్ద పాపము అనబడును. సీతమ్మ రామచంద్రునితో అరణ్యమునకు వత్తునని చాలాసేపు బ్రతిమాలి చివరకు రాముని కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపః రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అయోధ్యాకాండలో 30లోని 3వ శ్లోకం. ఇక్కడ ఏంటంటే, భార్యను అరణ్యమునకు తీసుకొని వెళ్ళలేదని మా తండ్రియకు జనకునకు తెలిసినచో అతడు స్త్రీయే పురుష వేషమున వచ్చి నా కుమార్తెను వివాహమాడనని తలంచును అని అధిక్షేపించెను. అంటే ఇక్కడ ఫస్ట్ రాములు వారు అన్నారు కదా, నువ్వు ఇక్కడే ఉండు, అమ్మతో ఉండు, లేదు అంటే నీ పుట్టింటికి వెళ్ళు అని అన్నారు. తర్వాత సీత తాను వస్తానంటే ఒప్పుకున్నారన్నమాట. ఇక్కడ ఏమన్నారు, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపః రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అంటే ఇది భగవంతుడగు రామునికి సీత చేసిన అపచారము, ఇది కొంచెము పాపము. అంటే ఇక్కడ ఏంటి, అతడు స్త్రీయే పురుషవేషం వచ్చి నా కుమార్తెను వివాహం ఆడనని తలంచును అని
తండ్రి తరఫున తనే అనుకుందనమాట. అంటే అది రాముడి మీద కొంచెం భక్తి తగ్గిందనే కదా అర్థము. కోపం, అది కోపమే కావచ్చు, ద్వేషమే. ఇక్కడ ద్వేషమని మనం చెప్పలేమన్నమాట. అంటే కొంత అక్కడ రామునికి అవమానపరిచినట్లే మనస్సులో చేసినా కూడా దానికి పనిష్మెంట్ పడుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇది భగవంతుడు రామునికి సీత చేసిన అపచారం. ఇది కొంచెం పాపం. మాయలేడిని చంపుటకు రాముడు వెళ్ళి మరీచుని చంపగా హా సీత లక్ష్మణ అని కేక వేసి మారీచుడు చనిపోయాను. అప్పుడు సీత రాముని రక్షించుటకు లక్ష్మణ్ణి వెళ్ళుమని నిర్బంధించి పరుషముగా మాట్లాడును. ఇది భగవద్భక్తుడకు లక్ష్మణుని విషయమున చేసిన అపచారము. ఇది మహా అపచారము. అంటే లక్ష్మణుడికి రాముడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీతమ్మని విడిచిపెట్టవద్దు అని. అవునా? ఆ మాటతోటి లక్ష్మణుడు ఎన్నో కారణాలు చెప్పి, అమ్మా ఇది ఎవరో రాక్షసులు చేసిన మాయ, నీకు రాముని మీద నమ్మకం లేదా? మా అన్న మీద నాకు చాలా నమ్మకం, ఆయన అలాగా అంత ఈజీగా చనిపోవుడు అని ఎన్ని చెప్పినా ఏదో చాలా మాటలు అంది కదా సీతమ్మ. అవునా? ఇవన్నీ కూడా మనం రామాయణంలో చదువుకున్నాం. అందుకనే భక్తుని కంటే భగవంతుని కంటే భక్తుడు గొప్పవాడు. అందుకని వాళ్ళని జయ విజయులు మరి అన్ని 3 జన్మలు ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే అక్కడ సనకసనందనాథులు అవమానించారు కదా. అందుకని భగవంతుని కంటే కూడా భక్తులు గొప్పవారు. మహాపచారం. ఈ రెండిటిని అనుభవించుచున్నాన్ని సీతమ్మ గుర్తించను. ఈ రెంటి ఫలమే బంధము అన్నారు. ఇట్లా సీతమ్మ జాలి వేయునట్లు కంటనీరు పెట్టుకొని పలికిన మాటలను విని హనుమ ఇట్లా నేను అమ్మా రాముడు నీకై శోకించుచు ఇతరములకు విషయములను వేని కాంక్షించుటలేదు. నిజము ఒట్టు రాముడు దుఃఖములనందగానే లక్ష్మణుడు కూడా తప్పించుచున్నాడు. ఎట్లో నిన్ను చూడగలిగి ఇక శోకింపనక్కరలేదు. ఈ క్షణముననే దుఃఖము అంతముకుచున్నవి. మహాబలశాలురగు ఆ రామలక్ష్మణులు ఇరువురు నిన్ను చూడవలనని ఉత్సాహంతో వచ్చి లంకను భస్మము చేయుదురు. క్రూరుడగు రావణుని బంధువులతో సహా చంపి రాముడు నిన్ను తన పట్టణమునకు తీసుకుని వెళ్ళును. రామలక్ష్మణులతో సుగ్రీవునితో ఏమీ చెప్పముందువు అని హనుమ పలకగానే సీత శోక సంతప్తయ్యే ఇట్లు పలికెను. కౌసల్యాలోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్ధే సుఖం పృచ్ఛ శిరసా అభివాదయ అన్నమాట. అంటే లోకభర్తయగు రాముని విశాలమైన మనస్సు గల ఏ కౌసల్య కనినో ఆ రాముని సుఖముగా ఉన్నాడా అని నేను అడిగినట్లు చెప్పు. శిరస్సుతో నేను నమస్కరించేదనని నమస్కరింపుము అని ఆంజనేయునితో చెప్పింది. లోకములో స్త్రీలందరూ తమను రక్షించు కొరకు పిల్లలను కందురు. కానీ విశాలమైన మనస్సు గల కౌసల్య నా కుమారుడు లోకరక్షకుడు కావలనని వ్రతము చేసి లోకోపకారుడకు పుత్రుని కనెను. ఆమె సంకల్పము మోఘము కదా. నేను మాత్రము ఆ లోకములో ఒకదాన్ని కానా? నన్ను మాత్రము రక్షింపడా? తప్పక రక్షించును. అంతవరకు కాగలేక నేను తొందరపడుచుంటేనే గాని నేను ప్రార్థింపనక్కరలేదు. అందుచే నేను కోరవలసింది అతడు సుఖముగా ఉండవలననియే. అందుచే హనుమా నేను అతని సుఖమును గూర్చి అడిగితేనని చెప్పుము అంది. భగవంతుడున్నాడని ఎరింగినచో చాలును, రక్షింపుమని ప్రార్థింపనక్కరలేదు. చేయవలసినది ఒక్కటే, వంగి నమస్కారం చేసి నేను నా వాడను కాను నీ వాడనని స్వామిత్వము అంగీకరించుటయే. అది నేను చేసినట్లు నీ వచ్చట చేయుము అని సీతమ్మ చెప్పింది. అంటే నేను ఇక్కడ ఏ విధంగా చేశానో ఆ విధంగా నువ్వు అక్కడ చేసి రామునికి నమస్కరించు అందన్నమాట. సర్వరత్నములు మాలికలు ప్రియతములకు స్త్రీలు మున్నగునవన్నీయూ నున్నను దుర్లభముగా ఐశ్వర్యమున్నను వానినన్నింటినీ విడచి తల్లిని తండ్రిని అంగీకరింపజేసి రామునితో అరణ్యమునకు వెంటనంటి వచ్చిన లక్ష్మణ్ణి కన్నా తల్లి సుమిత్ర మంచి బిడ్డను కన్న తల్లి అన్నమాట. అదే లక్ష్మణ్ణి కన్న తల్లి సుమిత్ర మంచి బిడ్డను కన్న తల్లి అంతే. మరి అన్నిటినీ వదులుకొని రాముడు అడవికి వెళ్ళిపోతే లక్ష్మణుడు వెళ్ళాలని ఏముంది?
ఎన్ని సుఖాలు అనుభవించవచ్చు కదా ఇక్కడ ఉంటూ. కానీ రాముని సుఖమే నా సుఖము అనుకున్నాడు. రాముడు ఎక్కడ ఉంటే అయోధ్య అక్కడే ఉంది అని అనుకుని లక్ష్మణుడు వెళ్ళాడనమాట. ధర్మాత్ముడకు ఆ లక్ష్మణుడు రాముని యందు భక్తితో దివ్యమకు సుఖములను వదిలి అరణ్యమునకు వచ్చినాడు. సింహస్కందుడు, మహాబాహువు, ప్రియదర్శనుడు రాముని యందు తండ్రి వలె నా విషయమున తల్లి వలె ప్రవర్తించుచుండువాడు. ఆనాడు నన్ను రావణుడు అపహరించున్నట్లు లక్ష్మణునకు తెలియదు. లక్ష్మీవంతుడు లక్ష్మణుడు పెద్దలను సేవించే స్వభావము గలవాడు, సమర్థుడు, పెక్కు మాటలు మాట్లాడనివాడు, మా మామగారికి తగిన కుమారుడు, నాకు మిక్కిలి ఇష్టుడు. ఏ పనిని నియమించినా ఆ పనిని చక్కగా నిర్వహించును. రాముడు ఆ లక్ష్మణ్ణి చూచుకుని తండ్రి చనిపోయినాడని విచారము లేకయుండెను. సౌమ్యుడు, సమర్థుడు, పవిత్రుడు, రామునకు ప్రియుడు నగు ఆ లక్ష్మణ్ణి కుశలమును నేను అడిగినట్లు చెప్పుము అంది. త్వమస్మిన్ ఆర్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ స్వత్సమారంభాత్ అన్నాడు. అంటే స్వత్సమారంభాత్ మయ్యత్నపరో భవేత్. ఆంజనేయ, వానరోత్తమ, ఈ కార్యమును సమకూర్చుటలో నీవే వ్యవస్థాపకుడవు. రాముడు నీ ప్రేరణ వలన నా విషయమున ప్రయత్నము చేయువాడు అగుగాక అందనమాట. అంటే నీ ప్రయత్నము లేనిదే రాముడు ఏమీ చెయ్యలేడు కదా నా విషయంలోని, అదనమాట. త్వం అస్మి ఆర్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వ సమారంభాత్ అనమాట. మై యత్నపరో భవేత్. అది నా విషయంలోని ప్రయత్నించేవాడు అగుగాక అందనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.